హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మరొక కొత్త ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాము. మరి ఇంకెందుకు పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరి వంశధార నది దాటి వెళ్తున్నామండి. ఇది మరి పార్ట్ 11 అంటే 11లోకి వచ్చాము. సో శ్రీకాకుళాన్ని మొత్తం మరి ఈ యొక్క వంశధార నదితోటి క్లోజ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జి దాడుతున్నాము. సో వంశధార నది మనం ఇది పొంగుతూ ఉంటుందండి వర్షాకాలం ఎక్కువ. సో ఆ నది మీద మనం జర్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో చూడండి, వంశధార ఉన్న నదిని దాటి వెళ్తున్నాము. సో అది ఏ విధంగా ఉందనేది ఒకసారి ఈ బ్రిడ్జ్ చూడండి. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తే వంశధార నది దాటినట్టు. సో మరి ఏ విధంగా ఉంది ఈ ఏరియా అనేది కూడా ఒకసారి చూడండి. మరొకసారి నేను దిగి వీలుంటే వంశధార నదిని కూడా మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా వంశధార నది మనం దాటి వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, వంశధార నది ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, వంశధార నది ఏ విధంగా ఉందో చూడండి. సో ఈ నది పొంగుతూ ఉంటుంది, ఏ విధంగా వెళ్తుందో చూడండి. సో ఈ నది పై నుంచే మనం ఇప్పుడు దాటాము. ఇదంతా కూడా వంశధార నది ఏరియా. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారు. సో మరి ఇదే విధంగా మరి ఉన్నటువంటి ప్లేస్ చూడండి, శ్రీకాకుళం. ఈ విధంగా మనం రావడం జరిగింది. సో అద్భుతమైనటువంటి ఏరియా ఇది. చూడండి, జూమ్లో చూపెడుతున్నాను. ఈ విధంగా మరి మనం ఇండియన్ తెలుగు కార్యక్రమం ద్వారా వంశధార నదిని చూస్తున్నాము. అదేవిధంగా మరి యువతలో ఉన్నటువంటి మరి ఏరియాని కూడా జూమ్లో చూద్దాము. సో ఈ విధంగా వస్తుంటుందండి. ఇది ఇంకొకసారి బాగా పొంగుతుంది కూడాను, అప్పుడు వరద వస్తుంది. ఓకే అండి. సో ఈ విధంగా మరి చూసారంటే కింద వాటర్ ఏ విధంగా వెళ్తుంది చూడండి. ఫ్లో అవుతుంది కదా, సౌండ్ కూడా వస్తుంది మీకు. సో అద్భుతంగా మరి వంశధార నదిని చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఏరియా ఈ విధంగా ఉన్నది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంశధార నదిపై నుంచే జర్నీ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, చూసారు ఏ విధంగా ఉన్నది. ఆ పైనుంచి మనం జర్నీ చేస్తాం, రిటర్న్ వెళ్తున్నామండి. సో ఇందాక ఒక రూట్ నుంచి వచ్చాము, ఇప్పుడు ఇంక వేరే రూట్ నుంచి రిటర్న్ అవుతున్నాము. సో ఇందాక ఇది బ్రిడ్జ్ తగలేదు, కానీ అంటే మనం పైనుంచి వెళ్ళిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, వంశధార నదిపై నుంచి మనం దిగి మరి రిటర్న్ వెళ్తున్నాము. ఒకటే ఫ్రెండ్స్, ఇది పార్ట్ నెంబర్ 11లో ఉన్నారు. సో మిగతా వీడియోలు కొత్తగా చూస్తున్నాం వాళ్ళు మిగతా వీడియోలు కూడా చూడండి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ఎలాగ వచ్చాము అనేది ప్రతి పార్ట్లుగా ఈ వీడియో ఉంది. సో కాబట్టి మనము ఎంత దూరం నుంచి వచ్చాము, ఏ విధంగా వచ్చాము అనేది కూడా చూడవచ్చు. 100 కిలోమీటర్స్ అండి విశాఖపట్నం నుండి శ్రీకాకుళము 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. సో మన శ్రీకాకుళంలో నుంచి మరి వంశధార నది దాటి మరి బయటకు వచ్చాము. ఇదంతా కూడా శ్రీకాకుళంలో కూడా వస్తుంది. సో రిటర్న్ జర్నీలో మనం శ్రీకాకుళం నుంచి వేరే రూట్లోంచి మనం వస్తున్నామండి. ఎలాగున్నది ఫ్రెండ్స్, ఎలాగున్నది ఈ యొక్క జర్నీ అనేది ఒకసారి మీరు చెప్పండి. మరొక్కసారి చెప్తున్నానండి, ఇక్కడ హోండా సర్వీస్ ఒకటి ఉన్నది. తర్వాత ఇది ఒక ఏరియా అన్నమాట, శ్రీకాకుళంలో మన ఒక ఏరియాలో మనం ఉన్నాము. ఓకే, వంశధార నది దాటి వెళ్తున్నాము. శ్రీకాకుళం వాసులు చెప్పండి, మనం ఏ ఏరియాలో ఉన్నాము ఏంటనేది. ఇది శ్రీకాకుళమే, ఇదొక రోడ్లు, మళ్ళీ ఇదొక ప్లేస్. ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదోను. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన మళ్ళీ చెప్తున్నాను, దీని పార్ట్లు 1 2 3 4 5 6 7 8 9 10 అలా తీసాము. ఇది 11 కాబట్టి ముందు పార్ట్లు కూడా వెళ్ళి చూడండి. అదేవిధంగా విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని ఏరియాలని కూడా నేను తీసానండి, ప్రతి స్ట్రీట్ని కూడా తీశాను. చూడండి, మన యొక్క ఇండియన్ తెలుగు కార్ ట్రావెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశ పటాన్ని వీడియో రూపంలో తీసి మన ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో అన్ని వీడియోలు తీసి మనం చూపించ జరుగుతుంది. అఖండ భారతదేశ యాత్ర అండి ఇది. అఖండ భారతదేశ యాత్రలో మనము ఉన్నమాట. సో కాబట్టి మీరు ఈ జర్నీని ఆస్వాదించండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం
పార్ట్ నెంబర్ 11 అంటే 11లో శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాము. వంశధార నది దాటి ఉన్న శ్రీకాకుళంలో రోడ్లో ఉన్నమాట అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుతో మరి మనకి ఈ యొక్క శ్రీకాకుళం ప్రోగ్రాం క్లోజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, శ్రీకాకుళం రోడ్లు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మన శ్రీకాకుళం మెయిన్ శ్రీకాకుళం నుంచి మరి తోటపాలెం అనే ఏరియాలోకి వచ్చేసాము. ఇక్కడికి ఇది శ్రీకాకుళమే. సో వంశధార నది దాటి మనం ఇలాగ విశాఖపట్నం రూట్లోకి వస్తున్నటువంటి రూట్ ఇది. ఈ రూట్లో ఇంతగా రాలేదు కాబట్టి హైవే వరకు నేను మీకు చూపెడతాను ఈ రూట్ని. సో ఈరోజు మనం విశాఖపట్నం శ్రీకాకుళం జర్నీ క్లోజ్ అవుతుందండి. ఎలా ఉందండి చూడండి. మీరు పాత వీడియోలు కూడా చూస్తే మరి వైజాగ్ నుంచి మనం బయలుదేరి వచ్చినటువంటి వీడియోలు, అదేవిధంగా శ్రీకాకుళంలో తీసినటువంటి వీడియోలు అన్నీ ఉంటాయి. అదే కాకుండా మీరు పాత వీడియోల్లో విశాఖపట్నం అంతా కూడా కవర్ చేసామండి. మొత్తం సిటీ అంతా తీసాము, సిటీ ప్రక్కన తీసాము, అన్ని ఏరియాలని అన్ని రోడ్లని కూడా కవర్ చేసాం. కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా అవన్నీ కూడా చూడండి. ప్లేలిస్ట్ అని ఉంటుంది, అది నొక్కితే మొత్తం అన్నీ వచ్చేస్తాయి మీకు. సో మరి ఇదే విధంగా మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి. సో ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుంది. చూస్తున్న వ్యూవర్స్కి మరలా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. అదేవిధంగా మరి వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి మిగతా ఏరియాలు ఏమేమి ఉన్నాయని కూడా ఎవ్రీడే మీకు నేను ఇక్కడ అండ్ ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉన్నది రైట్ సైడు. సో ఎవ్రీడే మీకు పంపిస్తూ ఉంటాను వీడియోలు. సో చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వ్యూవర్స్ మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. ఇది శ్రీకాకుళం ఏరియాలో మనం పాలిటెక్నిక్ కాలేజీని గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనుకుంటుంది, అవును, దాటి వెళ్తున్నాం మనం. చూస్తున్నారు కదా ఈ రోడ్లు. అంటే మనం శ్రీకాకుళం నుంచి బయటకు వచ్చేసామండి, హైవేకి వెళ్తున్నాము. సో హైవే వరకు నేను ఇది యొక్క మరి ఎండింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ రూట్లో మనం రాలేదు కాబట్టి ఈ రూట్ కూడా ఎలా ఉంది అనేది మీకు తెలియాలండి. ఇది హైవేకి హైవే వరకు నేను తీసుకెళ్తాను ఇలాగా. సో ఎలాగ ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక అద్భుతమైనటువంటి జర్నీని మనం చేశాము. సో విశాఖపట్నం నుండి మరి శ్రీకాకుళం వరకు వచ్చి శ్రీకాకుళంలో మరి అన్ని రోడ్లని మనం చూపెట్టాము. సో మా సబ్స్క్రైబర్ ఇక్కడ ఉన్నారు, సో ఆయన కోరిక మేరకు ఇటు వచ్చాము. అయితే మరొకసారి ఇరుసట్ట ప్రాంతాల్లో మనం చేయొచ్చు. సో కాబట్టి మీరు మరి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైవే విశాఖపట్నం హైవే రోడ్డు మనము వెళ్ళిపోతున్నామండి. విశాఖపట్నం హైవే రోడ్లోకి మనము వెళ్ళిపోతున్నాము. కాబట్టి మీరు ఈ వీడియోని ఇక్కడతో మనం ఎండ్ చేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూశారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీ రావు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.